హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బారాజు. ఈరోజు అయితే ప్రజెంట్ 14 డేట్ అండి, 6వ నెల 2026 సంవత్సరం అయితే మనం ఈరోజు అయితే వీడియో ఇస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీలో అవుతున్నాం అండి. ప్రజెంట్ ఈరోజు అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇదివరకు పెట్టిన వీడియోలో అయితే కొన్ని వెహికల్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది, కొన్ని మాత్రమే ఉన్నాయండి. కొన్ని వెహికల్స్ కూడా కొత్తగా రావడం జరిగింది. అలానే డైలీ మా వాట్సాప్ ద్వారా కనెక్ట్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుందండి. మా వాట్సాప్ గ్రూప్లో అడగండి, మీకు మంచి అప్డేట్ అనేది కూడా ఉంటుంది. నెంబర్ 9000321763 అండి. ఈ నెంబర్కు ఫోన్స్ కలవండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ల ద్వారానే మీరు మాతో రీచ్ కావచ్చు. దయచేసి ఎక్కడెక్కడి నుంచో వస్తువులు మళ్ళీ ఎంత చెప్పినా ఆల్మోస్ట్ ఈరోజు ఒక 360 కిలోమీటర్స్ నుంచి వచ్చిండట. నైట్ అంతా జర్నీ చేసి పొద్దున వచ్చిండు పాపం ఆయన. వెహికల్ లేదు కాబట్టి అప్డేట్తో రండి. దయచేసి మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అలానే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాండి, వెహికల్ అనేది ఫస్ట్ ఈ కార్ అయినా బైక్ అయినా ఆటో అయినా దయచేసి నేను చెప్పేది అయితే గుర్తుంచుకోండి. మంచిగా చూసుకొని కొనుక్కోండి వెహికల్ని. ఇది కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ CBZ ఉంది, 20,000 ఉంది, నేను 18,000కి ఇచ్చినాం అనుకోండి. 2012 మోడల్ CBZని ఇచ్చినాం. దీన్ని ఫస్ట్ ఇక్కడనే అన్ని విధాలుగా చెక్ చేసుకోండి. ఇంటికి పోయిన తర్వాత వెల్డింగ్ ఉన్నది, అక్కడ టైర్ బేరింగ్ పోయింది. వీటికి బండికి రిపేర్ వస్తే మినిమం 5,000 రిపేర్ అవుతుంది కావచ్చు, కానీ ఎక్కువ రిపేర్ అయితే కాదు. దయచేసి వెహికల్ కొనే ముందు అన్ని విధాలుగా కొనే దగ్గరనే తీసుకోండి. ఏ కన్సల్టెంట్స్ అయినా ఎవరికి అమ్మినా అమ్మేటోళ్ళకైనా కొనేటోళ్ళకైనా దయచేసి అన్ని విధాలు చూసుకొని తీసుకుంటారని భావిస్తున్నాం అండి. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే అవైలబుల్ స్టాక్ అయితే పెడుతున్నాం. ఎందుకు పదే చెప్తున్నాం అన్ని విధాలు చూసుకోండి అంటే, ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక మిస్టేక్ చేస్తుళ్ళు, కస్టమర్లు రిటర్న్లు వస్తుళ్ళు, బాధపడుతుళ్ళు. కాబట్టి ఇలాంటిది మళ్ళీసారి జరగకుండా అయితే చూసుకోండి. 2021 మోడల్ పల్సర్ 125 వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. లేటెస్ట్ స్టిక్కర్లింగ్లో ఉంది, సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీని కాస్ట్ వచ్చేసి కేవలం మన దగ్గర 45,000 మాత్రమే ఉంది. సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. ఇది 2010 మోడల్ వెహికల్, హీరో ప్యాషన్ ప్లస్ ఇంజన్ చేసి ఉంది. కేవలం మనకు 19,500 రూపాయలు మాత్రమే ఉందండి. ఇంకా బజాజ్ పల్సర్ 150cc వెహికల్ అండి. ఇది 2018-12 మంత్ వెహికల్, సీసీ అవైలబుల్ అండి మనకి ఎక్కడికంటే అక్కడికి. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 38,000 రూపాయలు మాత్రమే ఉందండి. ఇది స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి. ఈ రెండు కూడా 23 మోడల్ వెహికల్స్, ఒరిజినల్ RC ఎన్ఓస్ అవైలబుల్ ఉంది. ఈ రెండు వెహికల్స్ కూడా ఒకటి బ్యాటరీ పోయింది, ఒకటి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ రెండు వెహికల్స్ ఒకటి 45 ఉంది, ఒకటి 48 ఉందండి. 45,000 ఒకటి ఉంది, 48,000 అయితే ఒకటి ఉంది. ఇంకోటి 2021 మోడల్ వెహికల్స్ అండి. రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంజన్ కండిషన్లు. ఈ రెండు రేట్స్ కూడా కేవలం 38,000 మాత్రమే అండి. ఒరిజినల్ RC ఎన్ఓసి అవైలబుల్ ఉందండి. ఈ రెండు మాత్రమే మనకు 38 రేంజ్లో అయితే ఉన్నాయండి. ఇంకోటి ఈ రెండు 2023 మోడల్, 2022 మోడల్, హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి, హీరో HF డిలక్స్ వెహికల్ ఒకటి. ఈ రెండు వెహికల్స్ కూడా మన దగ్గర కేవలం 48,000 మాత్రమే ఉందండి. ఒరిజినల్ RC ఎన్ఓసి అవైలబుల్ ఉంది. ఇంకా ఈ రెండు వెహికల్స్ కూడా మనకు కేవలం ఒకటి 16,000 ఉంది, ఒకటి 18,000 ఉంది. ఇది 2009 మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ జస్ట్ 16,000 రూపాయలు ఉంది. ఇది బజాజ్ పల్సర్ 150cc వెహికల్, ఇది కేవలం మన దగ్గర 18,000 మాత్రమే ఉంది. ఎలాంటి చలాన్లు లేవు, ఒరిజినల్ RCలు అవైలబుల్ ఉన్నాయి. ఈ హీరో CBZ ఎక్స్ట్రీమ్ వెహికల్ అండి, 2012 మోడల్ వెహికల్, 20,000 ఉంది, 18,000కి వస్తుంది. ఇంకోటి హీరో గ్లామర్ అండి, ఇది 2021 మోడల్ వెహికల్, కేవలం 35,000 మాత్రమే ఉంది. ఎక్సలెంట్ ఉంది బండి. ఒకటి బ్యాటరీ అయితే వేసుకోవాలండి. ఈ ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ మాత్రమే ఉన్నాయండి. ఇంకోటి హీరో ఎక్స్ట్రీమ్ వెహికల్ అండి, లేటెస్ట్ అంటే నార్మల్గా దీని డూమ్ వేరే వస్తుంది, డూమ్ పలిగిందని ఆల్టరేషన్ చేసిళ్ళు. 2014 మోడల్ వెహికల్, 14,000 మాత్రమే ఉంది. ఇంజన్ కండిషన్లో ఉంది. ప్రజెంట్ అయితే ఈ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి. మీరు దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరు కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే ప్రతి ఒక్కరు, కారు, బైకు, లారీ, ఏదైనా టాటా సుమో అయినా ఏదైనా ముందే చూసుకోండి. తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. మీరు కొనకుండా మంచిదే, కొన్నా మంచిదే, అది ఏదేమైనా మంచిదే. అన్ని విధాలుగా నీకు గంట చూస్తావా, 2 గంటలు చూస్తావా, ఏదేమైనా జరగనివ్వండి, మంచిగా చూసుకొని తీసుకోండి. ఇన్ కేస్ తీసుకున్నారా లాస్ కండి, అంతే. నచ్చలేదా లాస్ కండి, బండి రిపేర్ ఉందా లాస్ కండి. జీవితంలో ఆటపోటులు అంటే లాభ నష్టాలు అనేటివి కంపల్సరీ దేవుడు రాసి పెడతాడు. అదేదో విధంగా అవుతుంది. ఈవెన్ నేనైనా అంటే ఇప్పుడు నా దగ్గర వెహికల్ కొన్నాను, రిపేర్ వచ్చింది, దాని ద్వారానైనా మీరు రిపేర్ పడి మీ డబ్బులు అనేటివి లాస్ అవుతారు. కాబట్టి
సెకండ్ హ్యాండ్ కొంటామంటే కొంటే మోడల్ బండి కొనాలి, లేదంటే ఓల్డ్ మోడల్ కొన్నామంటే రిపేర్ వస్తుంది. అంత రిపేర్తో రేట్ బార్గెన్ చేయాలి. 18,000 ఇంకా తక్కువ, 16,000, 15,000, 10,000 రేట్ కాడ కొట్లాడాలి. కానీ అన్ని విధాలుగా చూసుకోండి అన్నలు. దయచేసి మీకు చెప్పేది అయితే ఒకటే, మనందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాధపడకండి, బాధ పెట్టకండి. కొన్నాక నేను అది చేస్తా ఇది చేస్తా అని ఒక రోజు అంతా టైం వేస్ట్. ఒక రోజు వేస్ట్ అయిందంటే మనకు తిరిగి రాదు. దయచేసి దీన్ని అయితే గమనిస్తారని ఆశిస్తున్నాం అండి. ధన్యవాదములు.